మీ అందరికీ నా నమస్కారాలు. పూర్వకాలంలో సంపాదించిన డబ్బును బంగారం, వెండి రూపంలో, నిధుల రూపంలో దాచేవారు. కాస్త ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత గోడల్లో, కుండల్లో పెట్టేవారు. ఇంకాస్త ఇంప్రూవ్ అయిన తర్వాత భూషణాలు, ఇంకాస్త ఇంప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు లాకర్స్, బ్యాంకుల్లో పెట్టుకోవటం వచ్చింది. తిరిగి ఇప్పుడు కూడా మళ్ళీ పాత రోజులే వస్తున్నాయని, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్యాక్సులు కట్టేటప్పటికి డబ్బులు ఉంటలేదని చాలామంది కూడా వాళ్ళు డబ్బులు బ్యాంకుల్లో వేయటం కంటే లాకర్స్లో పెట్టుకోవటం అని ఎక్కువ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సాధారణంగా పూర్వం రోజుల్లో ఉన్నటువంటి ఈ మన పూర్వీకులు సంపాదించిన డబ్బు పెద్దలు చెప్పకపోవటం వల్ల చాలా వరకు నిధులుగా ఉండిపోయినాయి. వీటి అన్వేషణలో చాలామంది తిరిగి సఫలీకృతమైన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏ దేవతను పూజించాలి, ఎలా పూజించాలని చాలామందికి తెలియదు. సాధారణంగా నిధి దేవత సపరేట్గా ఉంటుంది. ఆ దేవత ఇంట్లో పెట్టి నిత్యం పూజ చేసినా కూడా మనకి ధనం తెలియకుండానే వృద్ధి అవుతుందట. నిధి నిక్షేపాలు ఏంటి? అక్కడ మానుష్య బంధన, దేవబంధన, భూత బంధన, కాళీ బంధన, యక్షిణీ బంధన, ఇలాగా దేవతా బంధనాలు ఉంటాయి. ఆ బంధనాలు చేసి పెట్టి పలానా చెట్టు దగ్గర పెట్టావనో ఇంకోటని ఎక్కడో రాసి పెట్టడం వల్ల చూసుకున్న తర్వాత తెచ్చేవారు. ఆలయ సంపదలు కూడా అలాగే. ఇవాళ మనకు అనంత పద్మనాభ టెంపుల్ కావచ్చు, ఇలాంటి టెంపుల్లో కొన్ని ఇప్పుడు మాడిగలు బయటపడుతున్నాయి. అలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇంచుమించుగా ఈ పూజలు చేయడానికి ఎటువంటి దేవత ఉంటుంది అని అనుకుంటే, మీకు కొమ్ములో లక్ష్మి, కొమ్ములో గణపతి విగ్రహాలు ఉంటాయి. అందులో పూర్తిగా లక్ష్మీదేవి కొంట భూమిలో సగం ఉంటుందని, పైకి కొద్దిగా ఉంటుందని, 2 చేతుల్లో పద్మాలు, ఒక అభయహస్తం ఉంటుందని, మరో హస్తం సాధారణంగా డబ్బు ఇస్తున్నట్టుగా కనపడుతున్నట్టుగా ఉంటుంది మనకి. అటువంటిది ప్యూర్ పంచలోహంలో మీరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. పునరుత్సవ నక్షత్రము అమావాస్య ఉన్న రోజున కానీ, విశాఖ నక్షత్రము అమావాస్య ఉన్న రోజున కానీ, పూర్వభద్ర నక్షత్రము అమావాస్య ఉన్న రోజున కానీ ఈ శంఖాకృతిగా, ఎందుకంటే కామధేనువి ఉన్న కొమ్ముల్లో ఈ కొమ్మిది ఈ శంఖాకృతిగా ఉన్నదంటే కొమ్ము. దీన్ని కొమ్ము శంఖం అని కూడా ఉంటారు, నాదం కూడా కొమ్ము నాదాలు కూడా ఉంటాయి. అలా తయారు చేసి ఈ కొమ్ములో చూడండి లక్ష్మీదేవి మనకి సగం వరకు పద్మంలోంచి సగం ఉన్నట్టుగా కనపడుతుంది. 2 చేతుల్లో 2 పద్మాలు, ఒకటి అభయహస్తం, ఇంకోటేమో ధనం ప్రసాదిస్తున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి పూజలు చేసిన తర్వాతే అలాంటి కార్యక్రమాలు పూర్తవుతాయని మన పూర్వీకులు నాడీ గ్రంథాల్లో తెలిపి ఉన్నారు. కాబట్టి మీరు ఇలాంటిది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరులకు లోటు ఉండదు. అలాగే ఇటువంటి ప్రయత్నాలు చేసే వ్యక్తులకి దేవతను ఆరాధిస్తే కూడా స్వప్నవారిగా స్వప్నంలో చెప్తుందని కూడా అదే గ్రంథాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి ఈరోజు ఇటువంటిది మీరు తెప్పించుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసే పని మీరు సఫలీకృతం అవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి నేను చెప్పినట్టుగా పునర్వస అమావాస్య, విశాఖ అమావాస్య, పూర్వభద్ర అమావాస్య నక్షత్రాలు మాత్రమే తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. తయారు కాకపోతే మీకు తెలుసున్న గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తెప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధులు, తాంత్రిక సిరులు, ఇంకా చాలా పుస్తకాలు వస్తున్నాయి. వాటిల్లో మీరు తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చెరెడ్డిని.